కాకినాడకు ఐపీఎల్ క్రికెట్ పండగ వచ్చేసింది. సెమీఫైనల్, ఫైనల్ మ్యాచ్ను లైవ్ స్ట్రీమింగ్ ద్వారా క్రీడాభిమానులు, ప్రజలు వీక్షించే విధంగా బీసీసీఐ ఆధ్వర్యంలో రాష్ట్రంలో తొలిసారిగా కాకినాడ జిల్లా క్రీడా మైదానంలో ఏర్పాటు చేయడం విశేషం. ఈ సందర్భంగా జిల్లా స్పోర్ట్స్ డెవలప్మెంట్ అధికారి శ్రీనివాస్ కుమార్ మాట్లాడుతూ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి ఎంపీ సాన సతీష్ బాబు చొరవతో కాకినాడలో లైవ్ స్ట్రీమింగ్ కోసం ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. సుమారుగా 5,000 మంది మ్యాచ్లు వీక్షించే విధంగా ఏర్పాట్లు చేస్తున్నామని వివరించారు. నా పేరు శ్రీనివాస్ కుమార్. నేను డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ డెవలప్మెంట్ ఆఫీసర్ కాకినాడ. అది ప్రతిష్టాత్మకంగా మనకి ఐపీఎల్ సెమీఫైనల్, ఫైనల్ మన చాలా స్క్రీన్స్ భారతదేశంలో నెంబర్ ఆఫ్ స్క్రీన్స్ అన్ని స్టేట్లో కూడాను ఈ టెలికాస్ట్ చేస్తూ రెప్లికేట్ చేశారు. ఇది నమూనాలన్నీ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఐపీఎల్ సెమీఫైనల్ మ్యాచ్ ఎలా జరుగుతుందో ఆ స్టేడియం అన్నమాట ఇక్కడ అలాగే రెప్లికేట్ చేస్తూ దాన్ని ప్రేక్షకులకి అనమాట ఫ్రీ ఎంట్రీస్ ఎంజాయ్ చేస్తూ కార్యక్రమం ఒకటి బీసీసీఐ తరఫున ఇక్కడ జరుగుతుంది. దానికి మన ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ సెక్రటరీ అయినటువంటి సాన సతీష్ బాబు గారు, రాజ్యసభ ఎంపీ సతీష్ బాబు గారు ఫస్ట్ టైం మన ఆంధ్రప్రదేశ్కి అనమాట ఈ ఐపీఎల్ ఫ్యాన్ పార్క్ని కాకినాడలో ఏర్పాటు చేశారు. దీంట్లో 5,000 మంది దీన్ని ఫ్రీగా వీక్షించడానికి అవకాశం కల్పిస్తున్నారు. దీంట్లో చాలా కిడ్స్ జోన్ అని, ప్లే జోన్ అని, అలాగే అనమాట ఓపెన్ డిప్ అని రకరకాలు చాలా కార్యక్రమాలు అనమాట ఈ ఈ ఖాళీ టైంలో అనమాట చేస్తూ ప్రేక్షకులకి అనమాట ఎంజాయ్ చేసే కార్యక్రమం ఇది. డెఫినెట్గా ఈ కార్యక్రమంలో ఏంటంటే మనం ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ మనం స్టేడియంలో చూస్తున్నట్టే ఉంటుంది సేమ్. మనం కూడా స్టేడియంలో ఉన్నట్టు. ఎందుకంటే ఈ ప్రోగ్రామ్ని దేశం మొత్తం వాళ్ళు ఉన్నటువంటి స్క్రీన్ల మీద టెలికాస్ట్ అవుతుంటుంది. ఇప్పుడు మీకు కనిపిస్తుంటుంది ఫ్యాన్ పార్క్ తాలూకా అవన్నీ మన ఐపీఎల్ స్క్రీన్లో మనం చూసే ఏదైతే ఉందో స్క్రీన్లో ఆ స్క్రీన్లో కూడాను మన టీవీలో చూస్తున్న టెలికాస్ట్ దాంట్లో కూడాను ఇదంతా కూడాను లైవ్ టెలికాస్ట్ అవుతుంది. దీనికి 31 నైట్కి ట్రయల్ రన్ చేస్తూ 1వ తేదీ సెమీఫైనల్, అలాగే 3వ తేదీ నాడు సెమీఫైనల్, ఫైనల్ దీనికి టెలికాస్ట్ చేస్తున్నారు. దీనికి బీసీసీఐ నుంచి ఒక టీం వచ్చింది. అలాగే గౌరవ జిల్లా కలెక్టర్ గారు దీన్ని ప్రత్యేకంగా అనమాట మానిటరింగ్ చేస్తూ మా అందరికి కూడాను కోఆర్డినేట్ చేయమన్నారు. దీనికి ఎస్పీ గారు, అలాగే మన కమిషనర్ గారు, అలాగే డిఎంఎన్హెచ్ఓ, అలాగే ఫైర్, అలాగే ఈ డిపార్ట్మెంట్ అన్నీ కూడాను ఇన్వాల్వ్ అయ్యాయి. అందరూ కూడాను అడిషనల్గా ఇదైతే ఫస్ట్ టైం కాబట్టి ప్రేక్షకులకి అనమాట ఎంజాయ్ చేయడానికి అనమాట వాళ్ళకి అవసరాలకి ఏమైతే ఉన్నాయో వాటన్నిటి కూడాను సహకారం అందిస్తున్నాం. కనుక డెఫినెట్గా ఈ కార్యక్రమం కాకినాడలోన ఈ పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారు. ఇది గ్రాండ్ సక్సెస్ అవుతుందని తెలియజేస్తున్నాం.